కంప్యూటర్ వైరస్ రోబోటిక్ సైనికుల గల భయంకరమైన సైన్యాన్ని సృష్టించి ప్రపంచాన్ని ఆక్రమించింది. కానీ ఒక్క చోట మనం సురక్షితంగా ఉండొచ్చు. అదే డాగ్ సిటీ ఆఫ్ కారెంత్. మనకు మిగిలిన ఒకే ఒక్క నమ్మకం. దయచేసి దాన్ని అక్కడ పెట్టే. అది సోనార్ సౌండ్ వేవ్ బ్లాస్టింగ్ క్యానన్. ఇంకా టెస్టేబుల్ లేదు. ఈ ట్రైనింగ్ సమయంలో నీ శక్తి సామర్థ్యాలని అంచనా వేసి ప్రాజెక్ట్ రేంజర్ కి రేంజర్ ఆపరేటర్ సిరీస్ స్క్రీన్ గా నువ్వు ఉపయోగపడతావో లేదో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకులా చూస్తున్నావు? మగవాడు వింటావు అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ. అదే స్క్రీన్ మీద కే అక్షరం, ఎలక్ట్రానిక్ వాయిస్ ఇవన్నీ చూసేసరికి మగవాడమే అనుకున్నాను. డిసప్పాయింట్ చేసినందుకు సారీ. సిరీస్ గ్రీన్ సూట్ ని వేసుకున్న ఆపరేటర్ బయోఫిల్ ని ఉపయోగించి అనుకున్న క్షణాన్ని ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్లే అవకాశం ఉంది. ఓకే, అదేం పెద్ద సమస్య కాదు. మనం స్టార్ట్ చేద్దామా? అక్కడ. సరే గానీ నేను దీంతో ఏమేం చేయగలను? దాని సాయం వల్ల గోడలోకి కూడా దూసుకు వెళ్ళిపోవచ్చు. నేను ఇది ఊహించలేదు. భూమి మధ్యలో ఉన్న మ్యాగ్నాకోర్ లోపలికి కూడా వెళ్ళిపోవచ్చు. నిజంగానా? ఎంతో లోతైన మహాసముద్రాల్లో కూడా వెళ్ళిపోవచ్చు. నువ్వు కాస్త ఆపుతావా? ఈ సూట్ వేసుకుంటే ఏమేం చేయగలనో చెప్పమని నువ్వేగా అడిగావు. అవును, కానీ నాకు వాటి గురించి వినడం ఇష్టం లేదు. అయితే ఓకే, రెడీ సెట్ అండ్ గో. హే, నాకేదో తేడాగా అనిపిస్తోంది. ఇది పనిచేసింది అనుకుంటాను. నేను సాధించాను. నన్ను చూడు, ఇటు చూడు. నీ వైపే చూస్తున్నాను. చూసినంత వరకు చాలనుకుంటాను. అదే చాలా ఎక్కువ. నా అంచనా ప్రకారం నువ్వు టెస్ట్లో ఫెయిల్ అవడం ఇది మొదటిసారి కాదని నాకు అనిపిస్తోంది. మీ పేరు మిస్టర్ జిగి గ్రోవర్ కదూ? అవును అవును సార్, అదే నా పేరు. ముందు సింపుల్ గా మొదలు పెడదాం. ఇప్పుడు రివర్స్ చేయి, తర్వాత ఏం చేయాలో చెప్తాను. రివర్స్ చేయాలా? ఇదిగో ఇప్పుడు చూడండి. నో, కానీ ఒకటి మాత్రం ఖాయం. దీని రిటర్న్ టెస్ట్ లో నేను మంచి మార్కులు స్కోర్ చేస్తాను. జిగి జిగి జిగి, నువ్వు మా స్కార్పియన్ కార్టెల్లో మెంబర్ కావాలన్నదే మా ఆశ. కానీ ఇలా డ్రైవింగ్ టెస్ట్ లో కూడా 5వ సారి 4వ సారి ఎలాగైనా అతన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయాలి, లేకపోతే నా మీద కేసు పెట్టేలా ఉన్నాడు. నేను చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ లో నువ్వు పాల్గొనడానికి నీకు తగిన సామర్థ్యం ఉందో లేదో నాకు అనుమానంగా ఉంది. అసలు నువ్వు ముందు ఎవరనేది తెలుసుకోవాలి. ప్రశ్న బాబ్, నన్ను నమ్ము. నేనెవరినో నాకు తెలుసు. నా శక్తి సామర్థ్యాలు ఏంటో కూడా నాకు తెలుసు. ఇది ఎమర్జెన్సీ ప్రసారం. ఎనిమెట్రానిక్ సోల్జర్స్ దాడి చేస్తున్నారు. వారిని వింటిక్స్ వైరస్ కంట్రోల్ చేస్తుందనే అనుమానం. ప్రజలందరూ కోరెన్ సిటీ డోమ్ లోకి రావాలన్నదే ప్రపంచ నాయకుల ఆదేశం. గ్రీన్ రేంజర్ కావడానికి నేను ఫస్ట్ చాయిస్ కాదని నాకు తెలుసు. నిన్ను అసలు ఎవరు ఎంచుకోలేదు. కానీ నాలో లేనిదేంటి? స్ట్రెంగ్త్, సైజు, స్పీడ్, కోఆర్డినేషన్, రిఫ్లెక్సెస్, జడ్జ్మెంట్, ఇన్స్టింక్ట్స్, లీడర్షిప్, కామన్ సెన్స్. అవన్నీ లేకపోయినా నాకు ఒక మంచి మనసు ఉంది. చూడు, నా గురించి నువ్వు తెలుసుకున్నావంటే. అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? నేను ఒక మనిషిని, నువ్వు కూడా మనిషివని ఇప్పుడే తెలిసింది. మన ఇద్దరం ఫ్రెండ్స్ కాకపోవడానికి ఒక సరైన రీజన్ చెప్పు. నువ్వు నాకు నచ్చలేదు. ఓ ఆల్ రైట్, ఇవాళ మెనూ ఏంటి డాక్టర్?
ఐఎమ్ సారీ, నేను దానికి అలవాటు పడ్డాను కదా, ఇంకా మానలేదు. మగవాడు అనుకున్నా కదా, ఇంకెవరెవరు అలా అనుకున్నారో చెప్పండి. కమాన్. ఇదొక రకమైన మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్స్. అవును, ఎవరో జరబడ్డారు. ఇది ఒక వెంజిక్స్ అటాక్ బాట్. అది సిటీలోని సెంట్రల్ కంప్యూటర్ బ్యాంక్ వైపు వస్తుంది. ఓకే, కమాన్. అది వెంజిక్స్ కి పంపించే ట్రాన్స్మిషన్ అన్నిటిని నేను జామ్ చేస్తున్నాను. అది షీల్డ్ కోర్స్ తీసుకెళ్ళడానికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ఆ మెషిన్ యొక్క మ్యాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ దాటాలంటే సిరీస్ గ్రీన్ టెలిపోర్టేషన్ ఎబిలిటీని మనం ఉపయోగించాలి. అర్థమైంది డాక్, మేము వెళ్తున్నాం. జిగి, నువ్వు టెలిపోర్టేషన్ ద్వారా దాని వెనక్కి వెళ్ళి దాన్ని నాశనం చేయాలి. జిగి, నువ్వు ఈ పని చేయగలవా? తప్పకుండా చేసి చూపిస్తాను. గుడ్, Yeah. పదండి వెళ్దాం. గుడ్ లక్ జిగి. లాక్ అండ్ లోడ్. నైట్రో బ్లాస్టర్స్. జిగి, టెలిపోర్ట్ అవ్వు. కమాన్ కమాన్. ఓ నో, నేను ఇన్స్ట్రక్షన్స్ చదువుంటే బాగుండేది. కమాన్, ఈసారి అవుతుంది. జిగి, వినపడుతుందా? ఎక్కడున్నావ్? నైట్రో స్వార్డ్. రేంజర్స్ రిపోర్ట్. మాకేం కాలేదు డాక్టర్ కే. ఆ వెంజిక్స్ అటాక్ బాట్ ఆ పెద్ద మ్యాగ్నెట్ గాడు పారిపోయాడు. అసలు నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను. గాయ్స్, మనలో ఒక రేంజర్ కూడా తగ్గాడు. జికి ఎక్కడ? హలో హలో, నేను ఎక్కడున్నాను? తలుపు ఎక్కడుంది? హలో హలో. కదలొద్దు. నో 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 నో. ఓకే ఓకే ఓకే, మీరు నన్ను మిస్టేక్ చేసుకున్నారు. అది పొరపాటే. ఓకే, నేను మళ్ళీ ఆ వాల్ట్లోకి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేను. నేనేమి క్రిమినల్ని కాను, చేతకాని వాణ్ణి. డాక్టర్ కే, ఇతన్ని నమ్మచ్చా? అతను చేతకని వాడు అనడంలో డౌట్ లేదు, కానీ క్రిమినలో కాదో నాకు తెలీదు. నాకు తెలుసు, నీ గురించి తెలుసుకున్నాను. ఫ్రెస్నో బాబ్కారన్ సిటీలో స్కార్పియన్ కార్టెల్ పెట్టడానికి వచ్చినప్పుడు నువ్వు వాడితో పాటు వచ్చావు కదూ జిగి? ఇప్పుడు నీకు అర్థమై ఉంటుందనుకుంటాను. ఈసారి ఫ్రెస్నో బాబుకు చెందిన స్కార్పియన్ కార్టన్ వాళ్ళు వచ్చినప్పుడు వసూలు అడగకుండానే ఇచ్చేయాలి. అవునవును, అది మర్చిపోకు. ఈసారి నువ్వు అడగాలి జిగ్. చాలా రఫ్ గా మాట్లాడాలి, లేకపోతే తక్కువగా అంచనా వేస్తారు. అలాగే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేను ఫ్రెస్నో బాబు మామూలు కోసం వచ్చాను. హాయ్ జిగి, లోపలికి రా. ఎవరు కనబడరే? పిల్లలు ఎక్కడా? అందరికీ గామా సిక్నెస్ వచ్చింది. మేం వీలైనంత వరకు ప్రయత్నించాం. బ్లాక్ మార్కెట్లో మెడిసిన్స్ కొనడానికి ఉన్నదంతా ఖర్చు పెట్టేశాం జిగి. గామా సిక్నెస్ ఎంతమందికి? అందరికీ. కార్టెల్స్ అందరికీ ఇప్పుడు నీ అంతు చూడాలన్నదే కోరిక. అసలు ఈ సిటీలో ఉన్న ప్రతి రౌడీ నిన్ను అంతం చేయాలనుకుంటున్నాడు. నువ్వు అంత పని ఏం చేశావు? వాడేం చేశాడో నేను చెప్తాను. అదే అంత పెద్ద రహస్యం కాదు. విషయం అంతా ఆ ట్రక్కుదే. ట్రక్కా? ఏం ట్రక్? అది సరిగ్గా ఈ కార్నర్లో పార్క్ చేసి ఉంటుంది. దాన్ని డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి తీసుకురావడమే నువ్వు చేయాల్సిన పని. అంతేనా? అంతే. ఈ పని గనుక నువ్వు చేసావంటే పర్మనెంట్ గా మాలో ఒకడు అయిపోతావు. తప్పకుండా. మీరు నన్ను నమ్మచ్చు. పని సరిగ్గా చెయ్యి, అది నీ మంచికి. ఎందుకంటే దీని వెనుక ఉన్నది నేను ఒక్కడనే కాదు. ఈ డీల్ చాలా పెద్దది. అందువల్ల దీనికోసం 5 కార్టల్స్ ఏకమయ్యాం. అదిగో రోనిన్స్ బ్లూ క్రూ, స్పైక్ మైక్ అండ్ ద బాయ్స్, ద సౌత్ టౌన్ స్వీట్ టూత్స్ అండ్ యోయో బ్రదర్స్. వావ్, సో ఈ ట్రక్ లో తప్పకుండా ఏదో విలువైందే ఉండుంటుంది. ఇలా చూడు జికి, దాని విలువ నువ్వు అంచనా వేయలేవు. ఆ తర్వాత ఏం జరిగింది? హా, అది మీరే ఊహించచ్చు. మీరే చెప్పండి. ఏం చెప్పను, వాడు వట్టి చేతకాని వాడు.
మేము వాడికి అప్పచెప్పిన బాధ్యత మర్చిపోయి దురాశ పడ్డాడు. మొత్తం అంతా తనే తీసేసుకుందామని అనుకున్నాడు. సరే, ఇక చాలనుకుంటాను. కర్నల్ ట్రూమన్, సిగ్గీ చేతుకున్న సిరీస్ గ్రీన్ మార్ఫర్ని తీసేయండి. ప్రాజెక్ట్ రేంజర్ నుండి నేను అతన్ని తొలగిస్తున్నాను. కమాన్ డాక్, నిజంగా అక్కడ ఏం జరిగిందో తెలియడం లేదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. గైస్ కమ్ ఇన్. మళ్ళీ సిటీ మీద దాడి జరుగుతోంది. డాక్టర్ కే, ఆ మ్యాగ్నెట్ గాడి ఎక్కడున్నాడో వెతుకుతున్నారు కదా. వాడిని మేము కనిపెట్టేశాం. బ్లూ, నీకేం కాలేదుగా? ఇది మనకి అలవాటైన పనే కదా. ఎవరైనా ఇక్కడికి వచ్చి మాకు సహాయం చేస్తే బాగుంటుంది. వెంటనే గ్రైండర్స్ ఎత్తుకోవడానికి మీరు ఇక్కడికి రావాలి. వస్తున్నాం. గాడ్, ఆగు, వీడి సంగతి ఏం చేద్దాం? నేను చూసుకుంటాను. అసలు నిజమేమిటో తెలుసుకోవాలిగా. ఏమిటి భోజనం? నువ్వు అయిపోయావు సుజుకి. మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. అయిపోయారు. గేట్ తెరవడానికి ట్రై చేస్తున్నాడు. రెడీ రెడీ రెడీ. గెట్ ఇన్ గియర్. ఎవరు? ఓ హాయ్, నా పేరు బెన్నీ. నేను జిగ్గితో కలిసి పనిచేసేవాడిని. ఇప్పుడు నేను మానవాళిని కాపాడే ప్రయత్నంలో ఉన్నాను బెన్నీ. కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. నువ్వు బయటకు వచ్చి నాతో మాట్లాడగలవా? నేను బయటికి రాలేను. మరి ఎప్పుడు వస్తావో చెప్పు. రాలేను. ఓ, అయితే సరే, నేను లోపలికి రావచ్చా? ఇదిగో
నీకోసం దీన్ని తీసుకొచ్చాను. ఏంజల్ సెల్ యాక్టివేట్. డౌన్లోడ్ మొదలు పెట్టండి వెంటనే. వీళ్ళ నేను చూసుకుంటాను, వెళ్ళండి. సరే. సూపర్ సేవర్. నో, ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. దాన్ని తాకొద్దు, అది ఇంకా టెస్ట్ ఇవ్వలేదు. నీకేం కావాలి? జిగి ఇరుక్కుపోయాడు. అంటే ఫ్రెస్నో బాబు అతన్ని కార్టల్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్లాడు. అందరికీ తెలిసేట్టు శిక్షించబోతున్నాడు. శిక్షించబోతున్నాడా? అవును, వాడు చేసిన దానికి. అతను ఏం చేశాడో నాకు తెలుసు. ఆ బండిలో ఉన్నదంతా తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. అవును, బండిలో ఉన్న సరుకుని సొంతం చేసుకున్నాడు, కానీ తన కోసం కాదు. ఓకే సరే, జాగ్రత్తగా అందుకోండి. ఈ మందుల కోసమే మనం చాలా కష్టపడ్డాం. జాగ్రత్త. ఆ విషయం అతను ఎవరితోనూ చెప్పలేకపోయాడు. చెబితే ఆ కార్టల్స్ అనాథాశ్రమం మీద పడి ధ్వంసం చేసేవాళ్ళు. సిటీ నుంచి తప్పించుకోవడానికి నేనే అతనికి సహాయం చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అసలు ఎందుకు తిరిగి వచ్చాడో కూడా తెలియదు. కదలకు తిరగదు. తిరిగి రావడమే పెద్ద తప్పని ఈ పాటికి అతను గ్రహించుంటాడు. జిగి, ఆ ట్రక్కులో ఉన్న సరుకు విలువ ఎంతో తెలుసా నీకు? తెలీదు. లక్షలు జిగి, ఎన్నో లక్షలు. కొందరికి అది అమూల్యమైనది. జిగి, మా నుండి నువ్వు తప్పించుకోలేవని నీకు తెలుసు. ఎప్పటికైనా నిన్ను పట్టుకుంటామని తెలుసు. అందువల్ల ఒక విషయం చెప్పు ఓల్డ్ ఫ్రెండ్, అసలు ఎందుకు ఇలా చేశావు? అవకాశం దొరికితే తప్పకుండా మళ్ళీ చేస్తాను. లేదు జిగి, అలాంటి అవకాశం నీకు మేము ఎప్పటికీ ఇవ్వం. డాక్టర్ కే, అదేమిటో మేము తెలుసుకోవచ్చా? అది తెలియజేయడానికి వచ్చాను. ఇంకెవరైనా ఏమైనా తెలుసుకోవాలా? ఇలా చూడు, తొందరపడకు. అసలు నీకు ఏం కావాలో నాతో చెప్పు. నాకు అతను కావాలి. దాని ఇంకా టెస్ట్ చేయలేదని చెప్పావు. ఇప్పుడు చేశానుగా. నీకు చాలా పనుంది ఆపరేటర్ సిరీస్ స్క్రీన్. మర మనిషి లొంగిపో. రేంజర్ బ్లాక్, నేను రేంజర్ గ్రీన్ ని. నీ జోన్ సీక్వెన్స్ ని సిద్ధం చేయి, నేను వచ్చేస్తున్నాను. జిగి, ఇది బాగుంది. డ్యామేజ్ రిపోర్ట్. మన టార్గెటింగ్ గైడెన్స్ సిస్టమ్స్ నాశనం అయ్యాయి. బ్లాక్ అండ్ గ్రీన్ వచ్చారు. వచ్చారుగా, ఇక కాసుకోండి. ఓకే, కమ్ ఆన్.
వెల్కమ్ అబ్రాడ్ గ్రీన్. హే ఇది చాలా బాగుంది. కలర్ మాత్రమే మాతో మ్యాచ్ అయినట్లేదు. ఇప్పుడు నా వద్దు. నిజంగానే నాకు తిరుగులేదు. కమ్ ఆన్ డాగ్, ఒప్పుకో, మనం ఫ్రెండ్స్. నా వరకు నువ్వు ఈ డివైస్లలో ఒకటివి రేంజర్ గ్రీన్. మనం ఫ్రెండ్స్, నువ్వు నేను ఫ్రెండ్స్. ఇందులో తప్పే ఉంది? నాకది తప్పే. నువ్వు టెలిపోర్టేషన్ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. ఓకే, కానీ ఒక్క విషయం, ఇన్నాళ్ళు లోపలే ఉండే నువ్వు నన్ను కాపాడడం కోసం ఈరోజు బయటకు వచ్చావు. అందుకు చాలా థ్యాంక్స్. ఇంకా నువ్వు చాలా నేర్చుకోవాలి. JetX!